యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. వీరినే ధీరులు అంటారండి. ధీరత్వం అంటే ఇదే. అలాంటి వాళ్ళనే ధీరులు అంటారు. ఎందుకంటే వారికి ఈ ఎండ, వేడిమి, చలి, శీతకాలంలో చలి, వర్షాకాలంలో ఈ వరదలు లేదా అతివృష్టి, వీటి స్వరూపం బాగా తెలియడం వల్ల ఇవి వచ్చే పోయేవని గ్రహించి వీటిని లెక్క చేయరు. లెక్క చేయని వారిని ఇవి ఏమీ చేయలేవు. లొంగిపోయావో కుంగదీస్తాయి. అలా వీటికి ఎన్నటికీ లొంగని వారికే మోక్షం లభిస్తుంది. ఇక్కడ ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఆటుపోట్లు, సుఖదుఖాలు, వీటికి అతీతంగా ఉండాలి. ఈ సుఖదుఖం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది శాశ్వతంగా ఉండదు. అన్ని అదృశ్యమైపోతుంది.